రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ఈ నెల 25, 26, 27 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ పట్టణ మండల అధ్యక్షుల ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం షేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో రామ్ తాళ్లూరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5-మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిశోర్, ఓదూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ ఆఫీస్కి వచ్చాక రాసి ఇవ్వండి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, బూత్, వార్డు నెంబర్తో పాటు, లేదా వాళ్ళు ఫోన్ చేసినప్పుడైనా ఇవ్వండి. బట్ ఇదంతా పూర్తి అయితేనే నెక్స్ట్ మనం ఆ దశకి వెళ్తాం. ఎందుకంటే మండలాధ్యక్షుడిని ఎన్నుకోవాలి అంటే ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వాలి. అట్లే సిటీ ఇన్ఛార్జీని ఎన్నుకోవాలన్నా కూడా ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వాలి. సో దయచేసి ఇది నెక్స్ట్ 4-5 రోజుల్లో చేయండి. ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ మనం ఇంతకుముందు అయితే ఎలా అయితే లైక్ అంటే మామూలుగా అందరం ఎలా కలిసి ఎన్నుకున్నాము, ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిలో అవుతుంది. దీన్ని కోఆపరేట్ చేయండి. లాస్ట్ టైం వచ్చినట్టు ఇష్యూస్ చేయకుండా ఈసారి జస్ట్ మేము రాగానే ఆన్ ద గ్రౌండ్ మేము వచ్చరికి మీ అందరు రెడీగా ఉంటే 2 డేస్లో ఫినిష్ చేసేస్తాం. సో మీ అందరి కోఆపరేషన్ కావాలి. దీనికి మన అధ్యక్షులు గారు కూడా మీ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకసారి మొత్తం నియోజకవర్గం మొత్తం కమిటీలు పూర్తయిపోయి మండలాధ్యక్షులు, సిటీ అధ్యక్షులు పూర్తి అయిపోయినాక తర్వాత మీతో జూమ్ కాల్స్ మన అధ్యక్షుల వారికి ఎలా ఉంటాయి, మీతో సింగిల్ అంటే ఒకరితో ఎలా అంటే ఈచ్ దీంతో ఎలా మాట్లాడాలి, ఆ కమ్యూనికేషన్ అంతా సెట్ చేస్తాం మేము. అక్కడ నుంచి మీకు ఎవ్రీ మంత్ ఒక మండలంతో కాల్స్ ఉంటాయి. ఇదంతా చేయాలంటే మనం ఇదంతా పూర్తి చేయాలి. దానికి తప్పకుండా మీ సహకారం కావాలి. మొన్న అయితే ఇక్కడ ఉన్న మెయిన్ లీడర్స్ ఆ రోజు ఈవినింగ్ నుంచి మాకు ఎలా వచ్చి మాతో మాట్లాడి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి ఎక్కడైనా ఉంటాయి, కామన్ అది. ఆ ఇష్యూస్ లేకుండా మనం 100% క్లీన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ దట్ ఈస్ ఫైన్. ఈసారి అట్లాంటి ఇష్యూస్ ఉన్నా మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. అలా ఉంటే నాకు ముందే చెప్పండి. వచ్చిన రోజు ఆఫ్టర్నూన్ వరకు కూర్చొని మాట్లాడే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ నుంచి 2.5 డేస్లో మన ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసుకుందాము. ఇది అయితే మీ అందరూ కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ మీకు అంటే మేము ఇదంతా చేయడం వల్ల మిమ్మల్ని ఎలా ఎంపవర్ చేస్తాము, మిమ్మల్ని లీడర్లుగా ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది నేను 6 monthsలో చేసి చూపిస్తాం మీకు. ఎన్నికైనా 50 విలేజ్ అంటే మొత్తం 52 విలేజ్ అధ్యక్షులు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, సిటీ ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరినీ ఎలా నేను ఒక లీడర్ లాగా ఎంపవర్ చేస్తానో ఇది అయిపోయిన 6 monthsలో చూపిస్తాం మీకు. అది చేయాలంటే డెఫినెట్గా మీ అందరు కోఆపరేట్ చేయాలి, సార్ చెప్పింది చేయాలి. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా ఎవరికి సపోర్ట్ లేకుండా అంటే ఒకరి పక్షానే ఉంటూ ఒకరి పక్షం ఉండకుండా కాకుండా ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీలో కష్టపడుతున్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో అందరినీ గుర్తించి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయడానికి మేము ఒక ప్లాన్ కూడా చేస్తున్నాము. ఆ ప్లాన్ కూడా ఆఫ్టర్ 6 months తర్వాత మేము ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు మీరందరూ ఎంపవర్ కావాలి. మొత్తం 5,000 మంది లీడర్లు ఎంపవర్ అవుతారు మనం ఇదంతా పూర్తి చేస్తే. ఈ 5,000 మంది లీడర్లు ఎంపవర్ అవుతే డెఫినెట్గా స్టేట్లోనే ద బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఈ కాన్స్టిట్యున్సీ ఉండబోతుంది. మనకి ఇది అంటే ఇంకా సార్ ఇక్కడ 5 years, 6 years, 7 times ఎన్ని టైమ్స్ అయినా ఆయన